ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 34వ వచనము. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ప్రియులారా, ఈ వాక్యము దేవుని నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. మనుషులు తరచుగా తమ మాటలు మారుస్తుంటారు, కానీ దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని ఎప్పటికీ మార్చడు. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను మార్చడు. అవును, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. అవును, దేవుడు అబద్ధమాడుటకు మనలాంటి మానవుడు కాడు. ఆయన పశ్చాత్తాపడు, అంటే తనకు నష్టం కలిగితే మనుషులు వెంటనే మాట మారుస్తూ ఉంటారు, కానీ ఆయన అలా పశ్చాత్తాపడు. ఆయన చెప్పినది తప్పకుండా చేస్తాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపిస్తాడు. కాబట్టి పిల్లరా, మనము మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించితే మేలు. ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.